హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ హైదరాబాదీ పెళ్ళిళ్ళు ఫంక్షనల్ స్టైల్ గ్రీన్ చికెన్ అండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, వేటిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. రొటీన్గా చేసుకునే చికెన్ కాకుండా ఇలా వెరైటీగా గ్రీన్ చికెన్ చేసుకుంటే అద్దరిపోతుంది. ముందుగా అరకిలో చికెన్ తీసుకున్నానండి. దీనిని ఉప్పు, అరకప్పు పెరుగుతో మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఒక 3 బాదాం, ఒక 4 కాజు, పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజలు, గుమ్మడికాయ గింజలను, 2 ఇలాచీ, కాసింత పట్ట, ఒక 3-4 లవంగాలను కూడా వేసేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అన్నింటినీ చక్కగా రోస్ట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి వేసేసుకొని ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒక 4-6 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, ఒక సగం కట్ట కొత్తిమీర వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి కాసింత ఆయిల్, ఒక చెంచాడు నెయ్యి కూడా వేసేసి షాహీ జీరా, అనాస పువ్వు, బగారా ఆకును కూడా వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసేసుకుందాం. అన్నింటినీ బాగా కలిపేసుకున్నాక కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూశారు కదా, చికెన్ మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వాలి. ఇందులో కాసిన్ని నీళ్ళను కూడా పోసేసుకోవాలి. తర్వాత ఒక చెంచాడు ధనియాల పొడిని కూడా వేసేసుకొని అన్నింటినీ కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా 10 నిమిషాలు మగ్గాక చెంచాడు మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకొని ఉప్పు రుచి చూసుకొని తక్కువ పడితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ పోయాక ఇలా సైడ్లోకి నూనె పైకి తేలుతుందండి. అప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చూశారు కదా, టేస్టీ గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.